హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే OnePlus Nord. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ టియర్డౌన్తో పాటు దీని లోపల ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించినటువంటి బ్యాక్ గ్లాస్ అయినా లేదా పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలా, అలాగే దీని కాంపోనెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది. ఎందుకంటే ఇది బడ్జెట్ సెగ్మెంట్లో మన ముందు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ కాంపోనెంట్స్ అన్ని అంత డ్యూరబుల్గా మనకి వర్క్ చేయగలవా చేయలేవా కంపేర్ టు ఇదే ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అనే దాని గురించి కంప్లీట్గా ఈరోజు అయితే మనం ఈ ఎపిసోడ్లో చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది, టియర్డౌన్ వీడియోస్ కూడా. ఇకపోతే వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి, లైక్ బటన్ పగిలిపోవాలంతే. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఇది ఫ్రెండ్స్ మనకి OnePlus ఫోన్ అయితే సో ఈ విధంగా ఉంటుంది. సో రేర్ వచ్చేటప్పటికి మనకి గ్లాస్ బాడీ, అలాగే ఫ్రంట్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి అయితే ప్రొటెక్ట్ చేశారు. అలాగే సైడ్స్ వచ్చేటప్పటికే మనకి అంతా ప్లాస్టిక్ బాడీని యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది కూడా మనకి అల్యూమినియం ఇచ్చి ఉంటే బాగుండేది. ఒకసారి దీన్ని డిస్మాటిల్ చేసి దీని లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో హీర్ ఇట్ ఈస్. సో ఫోన్ అయితే మనం టియర్ డౌన్ చేసేసాము. సో బ్యాక్ ప్యానల్ అయితే మనకి గ్లాస్ బాడీయే కానీ గ్లాస్లో కూడా అంత పెద్ద హై ఎండ్ క్వాలిటీ అయితే ఏం లేదు. ఎందుకంటే ఇంకా దీని మీద నాకు పోకో M2 Pro గ్లాస్ ఏదైతే ఉందో అదే కొంచెం బెటర్ అనిపించింది. ఇక ఒకసారి దీన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారన్నట్లయితే ఇక్కడ మనకి స్క్రూస్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి స్క్రూస్ అన్నీ రిమూవ్ అయితే చేస్తున్నాను. సో ఇందులో ఇది మనకి మెయిన్ ప్రైమరీ కెమెరా. దీంట్లో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడండి. సో ఇట్లా నేను టచ్ చేస్తుంటే అటు ఇటు ఊగుతుంది చూసారా. సో ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అదే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో అలా ఉండవు. ఈ లెన్స్ అన్ని మీరు చూడండి స్టిఫ్గా ఉంటాయి. సో ఇవి కదలవు. సో మెయిన్ ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో ఇదే మనకి అటు ఇటు మూవ్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో దిస్ స్టాండ్స్ ఫర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనుకోవచ్చు. సో ఇదంతా మనకి NFC-కి సంబంధించినటువంటి సర్ఫేస్. సో ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా ప్యానల్ని అయితే రిమూవ్ చేశాను. ఇక్కడ మనకి NFC-కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ రావడం అయితే జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి NFC-కి సంబంధించినటువంటి ప్యానల్. సో దీని అయితే పక్కకు పెట్టేసేద్దాం. మెయిన్ ప్రైమరీ బోర్డ్ ఏదైతే ఉందో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అలాగే కింద బాటమ్ బ్యాటరీ, అలాగే కింద మనకి ఛార్జింగ్కి సంబంధించినటువంటి స్లాట్స్ అయితే రావడం జరుగుతుంది. సో కింద ఉన్నటువంటి ఛార్జింగ్ స్లాట్స్ని కూడా అంటే దీని IHF స్పీకర్స్ వీటన్నిటిని కూడా మనం రిమూవ్ అయితే చేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి యూని బాడీని కూడా చాలా జాగ్రత్తగా రిమూవ్ చేశాను. సో ఇక్కడ మీరు ఫిజికల్గా చూసారు అన్నట్లయితే ఇక్కడ మనకి IHF స్పీకర్ని అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఇది IHF స్పీకర్. ఇక దీన్ని కొంచెంసేపు పక్కకు పెట్టేశారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మనకి లీనార్ మోటార్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ జాక్, అలాగే మైక్రోఫోన్, అలాగే డిస్ప్లేకి సంబంధించినటువంటి కనెక్టర్స్తో పాటు అండర్ డిస్ప్లే కెమెరా స్కానర్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక మెయిన్ ప్రాసెసర్, అలాగే ఫ్రంట్ ఉన్నటువంటి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, అలాగే బ్యాటరీకి సంబంధించినటువంటి కనెక్టర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. సో ఇక దీన్ని కూడా చాలా జాగ్రత్తగా రిమూవ్ అయితే చేస్తున్నాను. సో కెమెరా మాడ్యూల్స్ని ఫస్ట్ ఇనిషియల్గా నేనైతే రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ జాగ్రత్తగా ఫ్రంట్ కెమెరా మాడ్యూల్స్ని కూడా నేను ఇక్కడ రిమూవ్ అయితే చేస్తున్నాను. ఫ్రంట్ ఉండేటువంటి డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి చూసారా. సో ఆ డ్యూయల్ కెమెరాస్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే. సో ఇదే మనకి ఫ్రంట్ మాడ్యూల్, ఫ్రంట్ కెమెరాస్ యొక్క మాడ్యూల్. సో దీన్ని అయితే నేను పక్కకు పెట్టేస్తున్నాను. ఇక రేర్ సైడ్ ఉండేటువంటి కెమెరా మాడ్యూల్స్ని కూడా మనం ఒకసారి అయితే రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు 48+8+5+2 మెగాపిక్సెల్ కెమెరాస్. సో మాడ్యూల్స్ని అయితే రిమూవ్ చేశాను. సెన్సార్ కూడా చాలా పెద్ద సైజులో ఉంది. సో పెద్ద సైజు ఉండటం వల్ల మంచి క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ ఇమేజెస్ని అయితే మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇక దీన్ని కూడా పక్కకు పెట్టేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక కెమెరా మాడ్యూల్స్ అలాగే ఏవైతే కనెక్టర్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా రెడ్ కలర్లో కనిపించేదంతా కూడా వాటర్ సీలింగ్ లాగా అనుకోవచ్చు, లేదా కాంపోనెంట్ షార్ట్ సర్క్యూట్ కాకుండా అని కూడా మనం అనుకోవచ్చు. సో ఇది బేసిక్గా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇయర్ పీస్. సో ఇక్కడ మీరు చూసేది ఏదైతే ఉందో ఇయర్ పీస్, అలాగే ఇది సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అంటే మనం లౌడ్ స్పీకర్ పెట్టినప్పుడు ఇది వర్క్ చేయటం. ఇక దీనికి సంబంధించినటువంటి కేబుల్ కమ్యూనికేషన్ పోర్ట్స్ని కూడా మనం ఒకసారి అయితే రిమూవ్ చేద్దాం. సో దిస్ ఇస్ మీకు ఇక్కడ చూసారా. సో ఇక్కడ కాపర్ లైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి డిస్ప్లే దగ్గర మాడ్యూల్, అంటే డిస్ప్లే అండ్ అట్ ద సేమ్ టైం ప్యారలల్గా మనకి ఈ ప్రాసెసర్ని కూడా హీట్ని
కంట్రోల్ చేయడానికి థర్మల్ పేస్ట్ అలాగే కాపర్ లైన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీని లోపల మనకి మొత్తం మెయిన్ ప్రాసెసర్, ర్యామ్ అండ్ రోమ్ ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాటమ్ ఇదంతా కూడా మనకి 5Gకి సంబంధించినటువంటి చిప్స్. ఇదే మెయిన్ పీసీబీ, అసలు మెయిన్ మొబైల్ ఫోన్ అంతా రన్ అయ్యేది దీని మీదనే. సో ఇక కింద ఉన్నటువంటి సబ్ పీసీబీకి సంబంధించిన కనెక్టర్స్ అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా రిమూవ్ చేశాను. సో కింద ఉన్నటువంటి నెట్వర్కింగ్ స్ట్రిప్ పిన్స్ని కూడా నేనైతే ఫస్ట్ ఇనిషియల్గా రిమూవ్ చేస్తున్నాను. సో వీటిని రిమూవ్ చేసిన తర్వాత కింద మనం పీసీబీని కూడా రిమూవ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద సబ్ పీసీబీ. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే మనకి సిమ్ కార్డుకి సంబంధించినటువంటి స్లాట్, అలాగే మనకి ఇక్కడ మెయిన్ పీసీబీకి అంటే హోల్ కనెక్టర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనెక్ట్ అయి ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక హియర్ ఇట్ ఈస్, ఇది మనకి అండర్ డిస్ప్లే కెమెరా. సో ఇది మనకి ఫింగర్ ప్రింట్ని యాక్సెస్ చేయడం కోసం. ఇది యూఎస్బీ టైప్ సికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే ఇది మెయిన్ డిస్ప్లేకి సంబంధించినటువంటి కనెక్టర్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే టచ్ ప్రోగ్రామబుల్ ఐసీస్ అన్నీ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇది దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ. ఇది OnePlus అని చెప్పి లోగో అయితే మనం ఇక్కడ చూడొచ్చు. 3.87 volts దాకా టోటల్ కెపాసిటీ వచ్చినప్పటికీ 4155 mAh అండ్ 15.92 watts/hour ఇది వోల్టేజ్ని అయితే జనరేట్ చేయగలదు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక రెడ్ కలర్లో గ్యాస్ కిట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి వాటర్ ప్రూఫింగ్ లాగా, అంటే పొరపాటున చేజర్ వాటర్లో పడ్డా సో ఇక్కడ అంటే వీటిని పాస్ చేసుకొని వాటర్ లోపలికి రావడం అనేది ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అనే చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఛార్జింగ్ కనెక్టర్ దగ్గర, అలాగే మనకి లౌడ్ స్పీకర్ దగ్గర. సో ఫోన్లో వాటర్ ప్రూఫింగ్ అంతా కూడా బాగుంది, అంటే PTI నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ. సో దీనివల్ల లోపలికి వాటర్ వెళ్ళటం అనేది ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అని మనం చెప్పుకోవచ్చు. ఇక దీని మొత్తాన్ని అసెంబుల్ చేసేద్దామా? అయితే ఫోన్ బూట్ అయింది. ఒకసారి కెమెరా మాడ్యూల్స్ అన్నిటిని చెక్ చేద్దాం. సో ఇక్కడ ఇది ఫ్రంట్ కెమెరా వైడ్ యాంగిల్, అలాగే రేర్ సైడ్ వచ్చేటప్పటికి ఇది నార్మల్, అలాగే ఇది 2x జూమ్, అలాగే ఇది వైడ్ యాంగిల్, అలాగే ఇక్కడ మీరు మ్యాక్రో లెన్స్ను కూడా చెక్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. సో ఇక ఒకసారి మీరు ఇక్కడ ఫింగర్ ప్రింట్ కూడా చెక్ చేయొచ్చు. సో ఫింగర్ ప్రింట్ కూడా మనకి అన్లాక్ అయితే అవుతుంది. సో జస్ట్ దీనిపైన ఉన్నటువంటి టాప్ స్క్రూస్ ఏవైతే వీటిని ఫిక్స్ చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, టియర్డౌన్ వీడియో అయితే. సో దీని లోపల కాంపోనెంట్ స్ట్రక్చర్ అండ్ అట్ ద సేమ్ టైం దీని కాంపోనెంట్ మాడ్యూల్స్ కానీ లేదు అన్నట్లయితే దీని థెర్మల్ మేనేజ్మెంట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. సో ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్కి ఏ మాత్రం తీసుకోకుండా దీన్ని అయితే డిజైన్ చేశారు. సో చాలా మొబైల్ ఫోన్స్ నేను చూస్తూనే ఉంటాను. సో ఇదైతే ఆ నెక్స్ట్ లెవెల్, అంటే OnePlus బ్రాండింగ్ అయితే మనకి ఇందులో చాలా బాగా కనపడుతుంది. అండ్ డ్యూరబిలిటీ కూడా చాలా బాగుండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో గ్యాస్ కిట్స్ ఏవైతున్నాయంటే పొరపాటున మనకి వాటర్లో పడ్డా కానీ లోపలికి వాటర్ వెళ్ళేటువంటి అవకాశం అయితే చాలా అసాధ్యం. సో దీని గ్యాస్కెట్స్ కూడా పర్ఫెక్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఎక్కడెక్కడైతే మనకి బ్రీత్ హోల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా చాలా బాగా ప్యాక్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే బ్యాక్ సైడ్ గ్లాస్ ఏదైతే ఉందో ఇది పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ లాగానే నాకు ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇంకా దీని మీద నాకు పోకో M2 Pro ఏదైతే ఉందో అది కొంచెం గ్లాస్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. కానీ ఇదైతే మొత్తం టోటల్లీ నాకు ప్లాస్టిక్, ఈవెన్ సౌండ్ కూడా మీరు ఇక్కడ వినొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ప్లాస్టిక్ మెటీరియల్ని గ్లాసీ కోటింగ్ ఫినిష్ తోటి మన ముందు తీసుకొచ్చినా కానీ
లేదా వన్ కైండ్ ఆఫ్ చెప్పాలంటే ఇంకా పోకో M2 Pro ఏదైతే ఉందో ఇది కొంచెం బెటర్గా ఉంటుంది గ్లాస్ విషయంలో. సో బ్యాక్ సైడ్ అయితే కాకపోతే లుక్స్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. లుకింగ్ చూడటానికి అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి సేమ్గా ఉండడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ టియర్ డౌన్ వీడియోస్తో సహా వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకుని రావడం జరుగుతుంది. That's all for today. This is Vasu signing off. Have a great day.